హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. నేటి కథలో భాగంగా ఈ రోజున ప్రజల యొక్క యోగక్షేమాలని మరచి వ్యక్తిగత స్వార్థంతో స్త్రీలోలుడిగా వ్యసనపరుడిగా మారి ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండానే మరణించి పశ్చాత్తాపంతో తిరిగి ఆ ప్రజలకు ఏం చేశాడు అన్నది నేటి కథ. ఈ కథ ఇలాంటి కథలు మీరు చూడాలి అంటే నా కథల బృందావనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఫాలో చేస్తారని, ఈ కథని చివరి వరకే చూసే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ కథను ప్రారంభిస్తున్నాను. విజయపురి రాజ్యంలో సింహబలుడు మహారాజుగా ఉండేవాడు. ఇతను స్త్రీలోనుడు, వ్యసనపరుడు, ప్రజల్ని ఏమీ పట్టించుకోలేదు. తన రాజ్యాన్ని రాజ్యం యొక్క అధికారంతో దుర్వినియోగం చేస్తూ తన ఇష్టానుసారం నచ్చినట్టుగా తన యవ్వన కాలం మొత్తం కూడా సంతోషంగా గడిపి మరణించాడు. అతని కుమారుడైన వీరవర్ముడు రాజ్యపాలనకు వచ్చాడు. తండ్రిలా మాత్రం కాదు, ఈ అబ్బాయి చాలా గొప్ప రాజు అన్నమాట. ప్రజల కోసమే బ్రతికాడు. తండ్రి నుంచి ఒక గుణపాఠాలు నేర్చుకున్నాడు. తండ్రిలా తను ఉండకూడదు అనుకున్నాడు. ప్రజల కోసం అనేక రకాల మంచి పనులు చేస్తూ గొప్ప కీర్తిని గడించాడు. ఇతను మరి తండ్రి మీద వాత్సల్యం అనేది ఉంటుంది కదా. తండ్రి యొక్క విగ్రహాన్ని ఊరి అంటే రాజ్యం నడిబొడ్డులో చక్కగా నవరత్నాలతో పొదిగిడి చక్కగా విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశాడనమాట. ఇక రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఈ రాజు యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ ఉంటే ఎప్పుడైతే తండ్రి యొక్క విగ్రహాన్ని పెట్టారో అక్కడ నుంచి ఈ రాజును కూడా విమర్శించడం ప్రారంభించారు. ఏమని? ఈయన ఏం చేశాడు ప్రజలకి? తన స్వార్థంతో తను బ్రతికాడే, అందరి సంతోషాలు లాక్కున్నాడే, ప్రజలకి ఏం చేశాడంట? ఇతని యొక్క విగ్రహాన్ని, ఇంత విలువైన వస్తువులని ఈయన విగ్రహంలో పొదిగించి, ఇది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్మే కదా. విగ్రహంలో పొదిగించి ఈయన విగ్రహాన్ని నడి బొడ్డులో పెట్టారబ్బా అని విమర్శించడం ప్రారంభిస్తున్నారు. ఇక్కడితో ఈ కథ. ఇక అంటే పక్షులు వలస వెళుతూ ఉంటాయి కదా, ఒక చోటు నుంచి ఒక చోటుకి వలస వెళుతూ ఉంటుంది. అనేక కారణాలతో పక్షులు వలస వెళుతూ ఉంటాయి. అంటే ఆహార అన్వేషణ కోసం కావచ్చు, వాటి సంతతిని పెంచుకోవడానికైతే కావచ్చు, ఇంకా పరిస్థితులు అంటే వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు వాటి అనుకూల ప్రదేశాలకు వెళుతూ ఉంటాయి. అంటే చలి ప్రదేశం నుంచి ఉష్ణ ప్రదేశాలకి, ఉష్ణ ప్రదేశం నుంచి చలి ప్రదేశాలకి. అలాగా ఇక్కడ చలి ప్రదేశంలో ఉన్న ఈ పక్షులు వేడి ప్రదేశాలకు వెళ్ళడానికి వలస వెళుతూ ఉన్న క్రమంలో ఒక చిన్న పక్షి దారి తప్పి ఈ యొక్క రాజ్యంలోకి రావడం జరిగింది. ఆ పక్షి దారి తప్పి చీకటిలో ఈ యొక్క మహారాజు గారి విగ్రహం పాదాల దగ్గర అలా ఆ రాత్రి పడుకుందనమాట. పడుకున్నప్పుడు ఈ ఆత్మ ఘోషిస్తుంది, ఆ విగ్రహంలోని ఆత్మ ఘోషిస్తుంది, అయ్యో నేను తప్పిదం కదా చేసింది, నా బిడ్డ ఏ తప్పు చేయలేదే, ఈ ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్నాడు కదా, మరి నా బిడ్డని ఎందుకు విమర్శిస్తున్నారు? కేవలం నా విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కారణంగానే కదా. నిజమే, నేను పొరపడ్డాను, నేను దుర్వినియోగం చేశాను, నా యొక్క రాజుగా నా అధికారాన్ని దుర్వినియోగం చేశాను, నా బుద్ధి మందగించింది, కానీ నా బిడ్డ ఉత్తముడే, నా బిడ్డను ఎందుకు విమర్శిస్తున్నారు అని రోజు మదన పడుతూ ఉంటుందన్నమాట. ఆత్మ ఘోషిస్తూ ఉంది, ఏడుస్తుంది. అలాగా ఏడ్చే క్రమంలో ఆ కంటి నీరు ఆ యొక్క పక్షి మీద పడినప్పుడు పక్షి బెదిరిపోతుంది. చిన్న పక్షి, ఏంటి, ఏం జరుగుతుంది అని చెప్పేసి ఏడుస్తుంటే, ఎవరు ఏడుస్తున్నారు, ఎందుకు ఇంత సొదన పడుతున్నారు అంటే తన మాటల్ని ఆలకించిన పక్షి ఆలకించేసరికి ఆత్మ కూడా పలకరించింది, ఓ పక్షి, నేను ఈ రాజ్యాన్ని ఒకప్పుడు పరిపాలించిన మహారాజుని, ఇవాళ పరిపాలిస్తుంది నా కుమారుడే, కానీ నా కుమారుణ్ణి ఇలా వాళ్ళు విమర్శిస్తున్నారు, నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి వాపోతున్నాడు అన్నమాట మహారాజు. మహారాజా, మరి అంతే కదా, బాధ్యతారాహిత్యంతో ఈ ప్రజలకు చేయాల్సిన సేవ చేయకుండా అలా ఉన్నప్పుడు అది అతి సాధారణమైన విషయమే. అంటే మరి నా తప్పిదాన్ని నా బిడ్డలు అనడం నేను సహించలేకుండా ఉన్నాను అంటే మరి తండ్రిదండ్రులు చేసిన తప్పులు ఆ పాపాలైనా బిడ్డలు పంచుకోవాల్సిందేగా అని చెప్పేసి అంత చిన్న పక్షి తనకు తెలిసిన జ్ఞానాన్ని చెప్పడం జరిగిందనమాట. ఇలాగా అయితే నేనేం చెయ్యాలి, నా ప్రజల కోసం నేనేం చెయ్యగలను అని చెప్పేసి అంది.
ఏం చేయగలను ఆలోచించినప్పుడు నేనైతే ఏమీ చెయ్యలేను, నువ్వు చేయగలవు అన్న. ఆ మహారాజు ఆత్మ అంది, నేను చేయగలనా? నేను మాత్రం ఏం చేయగలను మహారాజా? నేను ఒక చిన్న పక్షిని కదా, నాకు అంత శక్తి ఎక్కడుంది అంటే, లేదు లేదు, నువ్వు ఖచ్చితంగా చెయ్యగలవు అని. ఏం చేయగలను మహారాజా, మీరు చెప్పండి, నా చేతనైంది నేను చేస్తాను అని. ఏం లేదు, నీకు పదునైన ముక్కు ఉంది కదా, ఈ ముక్కుతో నాలోని విలువైన నవరత్నాలు దాగి ఉన్నాయి కదా, ఈ ముక్కుతో చక్కగా ఒక్కొక్కటి నవరత్నాన్ని తీసి ఇక్కడ కష్టంలో ఉన్న కుటుంబాల్లో వాళ్ళ ఇళ్లలో వెయ్యి అని చెప్పి అంది. సరే, నా వంతు ప్రయత్నం నేను చేస్తానని తన శక్తి మేర ఆ ముక్కుతో చక్కగా తొలిచి ఆ యొక్క నవరత్నాల్ని ఎవరి కష్టంలో ఉన్నారో పక్షి అంతా తిరిగి ఆ పక్షి తీసుకెళ్ళి ఆ నవరత్నాలు వేయడం. ఇలాగా రోజు రోజుకి తన యొక్క విగ్రహంలో నవరత్నాలు తగ్గిపోతూ ఉన్నాయి, అందరి కష్టాలు కొన్ని కొన్ని తీరిపోతూ ఉన్నాయి. ఈ యొక్క జనాలు కూడా ఇది మర్చిపోయారు. తనకి కష్టం తొలగిపోతున్నప్పుడు ఈ యొక్క విమర్శించడం తగ్గిపోతూ ఉందన్నమాట. ఇలా కొంతకాలం ఇలా గడిచిపోయిన తర్వాత ఇక పక్షి ఆ చలిని తట్టుకోలేక, ఆ వాతావరణ పరిస్థితిని తట్టుకోలేక మరణించడం జరిగిందనమాట. మరణించడం జరిగింది. రాజు ఆత్మ కూడా రెండు కలిసి స్వర్గానికి వెళ్ళినాయి అనమాట. అంటే ఆయన ఆత్మ ఇప్పటి వరకు బాధతో ఘోషించింది, ఇప్పుడు సంతృప్తి చెందింది. తను చేసిన తప్పిదం, తన బిడ్డని ఎంతగా విమర్శించడం తను తట్టుకోలేక ఈ పక్షి సహాయంతో అది పశ్చాత్తాపాన్ని ఎలా సరిదిద్దుకుందో చూసారా? అలాగే చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకోవడం వల్ల కొంతైనా సరే మనం చేసిన పాపాన్ని మనం తొలగించుకోవచ్చు. మనం చేసిన పాపం తరతరాలకి తగిలిద్దంటారు కదా. ఈ కథ ద్వారా నేను చెప్పేది ఇది. ఓకే ఫ్రెండ్స్.